జగన్ తన అభ్యర్థుల్ని మార్పులు, చేర్పులు చేయటం, ఒక చోట ఉన్న అభ్యర్థిని ఇంకో చోటకి మార్చటం, కొంతమంది టికెట్లు ఇవ్వకపోవటం, ఇదన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు తిరువూరులో విమర్శించారు. ఒక చోట పనికిరాని చెత్త మరో చోట ఎలా పనికొస్తుంది? అంటే ఒక చోట నుంచి అభ్యర్థిని మరో నియోజకవర్గం మారుస్తున్నారు. ఇక్కడ పనికిరాని వాడు అక్కడ పనికొస్తాడా? ఈ రకంగా ఆయన వ్యాఖ్యానం చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అదే చేసింది. వర్లరామయ్య విజయవాడ వెస్ట్ ఆయన తీసుకెళ్లి తిరుపతి ఎంపీగా పోటీ చేశారు. అక్కడ తర్వాత తీసుకొచ్చి పామర్లో పోటీ చేయించారు. ఇప్పుడు మళ్ళీ పామర్లో ఆయన కొడుకు చేత పోటీ చేస్తున్నారు. వంగలపూడి అనిత, జవహర్ని నియోజకవర్గాలు మారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సొంత ఊరు నారావారిపల్లి, ఆయన చంద్రగిరిలో పోటీ చేశారు. ఇప్పుడు వెళ్ళి కుప్పానికి వెళ్ళారు. సో పార్టీకి సంబంధించిన ఇలాంటి వ్యవస్థాగతమైన మార్పులు సహజం. ఇతర పార్టీలు చేసే కార్యక్రమం విమర్శించడం అనవసరం. మనం అదే పని చేయవలసి వస్తుంది. మార్చడం అనేది చాలా సహజమైన విషయం. అలా విమర్శ చేస్తున్నామంటే మనం వాళ్ళ ట్రాప్ లో పడ్డట్టే. ఇప్పుడు రేపు జనసేనకి దాదాపు 25 నుంచి 30 సీట్ల దాకా తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ నియోజకవర్గంలో అభ్యర్థులందరినీ మనం ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ వేరే నియోజకవర్గాలు పంపించడం, వాళ్ళ బుజ్జగించడమే చేయాలి. అందులో కొంతమందిని వేరే నియోజకవర్గాలు పంపించామంటే జగన్ లాగా మనం చేసినట్టే కదా. సో మన కార్యక్రమం ఏంటి? మనం ప్రజలకేం చేయబోతున్నాం చెప్పడం అనేది చాలా ప్రధానం.